మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మెంతులతోటి ఇంటి వైద్యాలు, గృహ చికిత్సలు. ఇంతకుముందు విభాగంలో మనం మెంతులకు సంబంధించిన పరిశోధనలు, ప్రాథమిక విషయాలు, ఈ మెంతులకు సంబంధించినటువంటి ఇతర ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాము. ఈరోజు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మెయిన్గా దీంతో తయారు చేసుకోగలిగేటువంటి ఔషధాలు. అనేక సమస్యలు మీరు పరిష్కరించుకోవచ్చు. ఉదాహరణకు ఇన్ఫ్లమేషన్ అనేది కామన్గా కనిపించే ఒక సమస్య, అంటే వాపు. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. చర్మం మీద బొబ్బలు, గౌట్ నొప్పి, నరాల నొప్పులు, ఒంటికాల నొప్పి, దురదలు, గ్రంథుల వాపు, పుండ్లు, దెబ్బలు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషనే. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? మెంతులతోటి ఒక చక్కని ఇంటి వైద్యం ఉంది. మెంతుల్ని నీళ్లతోటి కలిపి ముద్దగా నూరండి. అవసరమైన చోట పట్టుగా వేసుకోండి. అంటే ఒక బట్ట మీద పరిచి మరొక బట్ట పెట్టి శాండ్విచ్లా చేసి ఆ ఇన్ఫ్లమేషన్ మీద పెట్టి పేపర్ టేప్ వేసుకొని ఒక 2 గంటల నుంచి తీసేస్తే మొత్తం ఇన్ఫ్లమేషన్ ఇది గుంజేస్తుంది. అలాగే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య కోవిడ్ తర్వాత స్టీరాయిడ్స్ వాడిన తర్వాత కూడా ఇది చూస్తూ ఉన్నాం. ఇదే ఎవాస్కులర్ నెక్రోసిస్, తుంటి నొప్పి. ఇలాంటప్పుడు మెంతులు పనిచేస్తాయి. ఒక కప్పు మెంతి ఆకుల్ని ఒక కోడిగుడ్డుకి కలిపి మెత్తగా ఉడికించండి. దీనికి ఒక కప్పు కొబ్బరి పాలని కలిపి పేస్ట్ లాగా మారేంత వరకు వేడి చేయండి. దీన్ని రోజుకి ఒకసారి చొప్పున 2-3 రోజులు కడుపు లోపలికి తీసుకుంటూ ఉంటే తుంటి నొప్పి ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇంకొక సమస్య ఎక్కువ మందిలో మనం చూస్తుంది మన భారతీయులలో రక్తహీనత, ఎనీమియా. ఇలాంటప్పుడు 2 టీ స్పూన్ల మెంతి గింజల్ని ఒక కప్పు బియ్యంతో కొంచెం ఉప్పుతో కలిపి ఉడికించాలి. దీన్ని ఆహారంగా తింటూ ఉండాలి. కొద్ది రోజుల్లోనే రక్తహీనత సమస్య దూరం అవుతుంది. అలాగే మెంతి ఆకులతోటి కూర వండుకొని తింటూ ఉంటే అమోఘమైన ఫలితం కనిపిస్తుంది ఎనీమియాలో. ఇంకొకటి ఈ నాన్ స్పెసిఫిక్ కానీ స్పెసిఫిక్ కానీ ఈ యాంజైనా పెక్టోరిస్, అంటే గుండె నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొలెస్ట్రాల్ని తగ్గించడం ద్వారా గుండె నొప్పిని కంట్రోల్ చేయొచ్చు. ఒక టీ స్పూన్ మెంతుల్ని 1.5 కప్పుల నీళ్ళకు వేసి మరిగించండి. తర్వాత దించండి, చల్లార్చండి. 2 టీ స్పూన్ల తేనె కలుపుకొని లోపలికి తీసుకోండి. ఇలా రెగ్యులర్గా కొంతకాలం పాటు చేస్తూ 2 పూట్ల చేస్తూ ఉంటే ఈ యాంజైనా పెక్టోరిస్లో మంచి ఫలితం కనిపిస్తుంది. అయితే ఇదొక ఫస్ట్ ఎయిడ్ లాగా. తప్పనిసరిగా ఇలాంటి సందర్భాలలో వైద్య సలహా తీసుకోవటం అవసరం. ఇంకోటి అసలైన ఉపయోగం దీనికి ఈవెన్ మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా పరిశోధించి తేల్చింది ఏమిటంటే ఇది మధుమేహంలో అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుందని. డయాబెటీస్లో 2 టీ స్పూన్ల ఒక మెంతుల్ని తీసుకోండి, 1/2 కప్పు పాలకు కలపండి. ఇప్పుడు దీన్ని 2 పూట్ల ఆహారానికి ముందు తీసుకుంటూ ఉంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. లేదా ఇంకొక పద్ధతి, రాత్రిపూట 2 టీ స్పూన్ల మెంతుల్ని 1 కప్పు నీళ్ళకి వేసి రాత్రంతా కూడా నానబెట్టండి. ఉదయం నానిన ఆ నీళ్ళని తాగేసి అయ్యే ఈ మెంతుల్ని నేరుగా తినేయండి లేదా మింగేయండి. దీంతో కొద్దిగా అవసరం తేనె కూడా కలిపి నమిలి తినొచ్చు. దీంతో డయాబెటీస్ నియంత్రణలోకి వచ్చేస్తుంది. ఇంకొక సమస్య కాలేయ వ్యాధి, అలాగే జీర్ణక్రియ సమస్యలు. ఇలాంటి వాటిలో కూడా మెంతులు పనిచేస్తాయి. మెంతుల్ని నానబెట్టి ఒక గుడ్డలో చుట్టి మొలకెత్తించాలి. వీటిని ఉదయం పూట అల్పాహారంగా తింటూ ఉంటే కాలేయం శక్తివంతం అవుతుంది, అరుగుదల మెరుగవుతుంది. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఎసిడిటీ, అలాగే ఈ స్టమక్ సంబంధించినటువంటి ఆమాశయ సంబంధ సమస్యలు. ఇలాంటప్పుడు కూడా మెంతులు ఉపయోగపడతాయి. ఇక్కడ మీకు కావాల్సింది మెంతి ఆకులు. మెంతి ఆకుల్ని నీళ్ళకి వేసి ఉడికించండి. తర్వాత వెన్నతోటి వేయించండి. దీన్ని 2 పూట్ల పూటకి 1 టేబుల్ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకొక ప్రాబ్లం చాలామందిని ఇబ్బంది పెట్టేది ఎసిడిటీ, తలనొప్పి, తల తిరగటం, నిద్ర రాహిత్యం. ఇలాంటప్పుడు 2 టీ స్పూన్ల తాజా మెంతి ఆకుల్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఈ సమస్యల్లో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకొక ప్రాబ్లం మలబద్ధకం, ఆమాశయంలో పుండ్లు తయారవటం, కంటి చూపు తగ్గటం, అరిసెమొలలు, ఇలాంటి వాటి అన్నింటిలోనూ ఇది పనిచేస్తుంది. 1 కప్పు మెంతి ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి తేనెతో కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది, పేగుల్లో పుండు తయారవటం అనే సమస్య తగ్గుతుంది, అవి హీల్ అవుతాయి. అలాగే కంటి చూపు పెరుగుతుంది, అరిసెమొల లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకొక కాంబినేషను మలబద్ధకం, నోటిపోత, అరిసెమొలలు, అలాగే గొంతు నొప్పి. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సిమ్టమ్స్ 2 టేబుల్ స్పూన్ల మెంతి ఆకుని నీళ్ళకి వేసి ఉడికించి 1/2 కప్పు పెసరపప్పుతోటి 10 ఉల్లిపాయలతోటి కలిపి తింటూ ఉండాలి. దీంతో మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
అలాగే దగ్గు, నోటిపూత, అరిసెమొలలు, గొంతు నొప్పి ఈ సమస్యలు కూడా తగ్గుతాయి. ఇక మన భారతీయుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది జిగట విరేచనాలు. ఇది ఎమీబియాసిస్ వల్ల కానీ జియార్డియాసిస్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు 2 టీ స్పూన్ల మెంతుల్ని కొబ్బరి నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ ఒక 3 గంటలు నానబెట్టి నీళ్లను వడపోసుకొని ఆ నీళ్లను మాత్రమే తాగుతూ ఉంటే జిగట విరేచనాలు తగ్గుతాయి. అలాగే మెంతుల్ని వేయించి పొడి చేసి నీళ్లతోటి కలిపి ఆ నీళ్లు తాగుతున్నా కానీ జిగట విరేచనాలు తగ్గుతాయి. ఇంకోటి కామన్గా కనిపించే ప్రాబ్లం కడుపు నొప్పి, అలాగే ఛాతీ మంట. ఇలాంటప్పుడు ఒక టీ స్పూన్ మెంతుల పొడిని పాలతో కానీ మజ్జిగతో కానీ దీన్ని రోజుకి 2 సార్లు 15 రోజుల పాటు తీసుకుంటూ ఉంటే పొట్ట నొప్పి, అలాగే స్టమక్లో మంట ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకొక ప్రాబ్లము పొట్ట నొప్పితో పాటు కడుపులో గడబిడ, నులిపురుగులు, నోటిపోత ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మెంతులు ఉపయోగపడతాయి. ఒక టీ స్పూన్ మెంతుల్ని వేయించి పొడి చేసుకొని నీళ్ళ కలిపి తాగితే పొట్ట నొప్పి, కడుపులో గడబిడ, నులిపురుగులు, నోటిపోత ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా రోజుకి 2 సార్లు 3-4 రోజులు చేయాలి. ఇంకొకటి పొట్ట నొప్పితో పాటుగా కాలేయ సంబంధ సమస్యలుంటే మెంతులు ఉపయోగపడతాయి. ఇలాంటప్పుడు మెంతుల్ని, ఆవాలని, ఇంగువని, పసుపుని అన్నిటినీ సమంగా తీసుకొని నెయ్యిలో వేయించి పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి. దీన్ని 3-4 టీ స్పూన్ల మోతాదుగా బియ్యం కడుగు నీళ్లతో కానీ లేదా వరన్నంతో కానీ వారం పాటు తీసుకుంటే పొట్ట నొప్పి, కాలేయ సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇంకోటి పెయిన్ఫుల్ యూరినేషన్, మూత్ర విసర్జనలో నొప్పి. ఇలాంటప్పుడు మెంతులు అమోఘంగా పనిచేస్తాయి. 1/2 టీ స్పూన్ మెంతుల పొడిని మజ్జిగకి కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రంలో నొప్పి, మంట, ఆఖరికి పొత్తిగడుపు నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. ఇంకోటి జ్వరం, శరీర దుర్గంధం, నోటి దుర్గంధం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మెంతులు పనిచేస్తాయి. 1 టీ స్పూన్ మెంతుల్ని నీళ్ళకి కలిపి కషాయం తయారు చేసుకొని కొద్దిగా తేనె కానీ లేదా నిమ్మరసం కానీ కలిపి 2 పూట్ల 2-3 రోజులు తీసుకుంటే జ్వరం, శరీర దుర్గంధం అంటే బ్యాడ్ బాడీ ఓడర్, నోటి దుర్వాసన ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకొక ప్రాబ్లం బట్టతల, అలాగే జుట్టు రాలటం. వీటిలో కూడా మెంతులు పనిచేస్తాయి. మెంతుల్ని నీళ్లతో కలిపి నూరి పేస్ట్లా చేసి తలకి రాసుకొని 40 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా ప్రతిరోజు ఉదయం పూట ఒక 4 రోజుల పాటు చేస్తే కేశాల కుదుళ్ళు ప్రేరణ పొందుతాయి, జుట్టు రాలటం తగ్గుతుంది. ఇంకోటి ఈ మధ్య బాగా టెక్కీ పీపుల్లో చూస్తున్నాం, పిల్లల్లో కూడా కంటి మంట, అలాగే కంటి చూపు తగ్గటం. ఇలాంటప్పుడు మెంతుల పొడికి సీకాయ పొడిని సమంగా కలిపి తలస్నానం చేస్తే కళ్ళ మంటలు, మాడుపోటు, కంటి చూపు తగ్గటం లాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకొకటి ఈ జుట్టు రాలటం, అలాగే జుట్టు పలచబడటం. ఇలాంటప్పుడు కూడా మెంతులు ఉపయోగపడతాయి. మెంతి ఆకుల్ని ముద్దగా నూరి స్నానానికి ముందు తలకి రాసుకుంటే జుట్టు రాలటం, అలాగే జుట్టు పలచబడటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకోటి కామన్గా కనిపించే ప్రాబ్లం నోటిపోత, అలాగే గొంతు నొప్పి. ఇలాంటప్పుడు మెంతి ఆకుల్ని వేడి నీళ్ళకి కలిపి నానబెట్టి రోజుకి 6-7 సార్లు పుక్కిట పడుతూ ఉండాలి. దీంతో నోటిపోత, గొంతు నొప్పి తగ్గుతాయి. ఇంకా మేజర్గా ఈ రోజుల్లో చూస్తున్న ప్రాబ్లం లైంగిక బలహీనత. ఇది భార్యాభర్తల మధ్య కలతకి కారణం అవుతూ ఉంది. 1 కప్పు మెంతి ఆకుల్ని 1 టీ స్పూన్ బాదం పప్పుతో 1 టీ స్పూన్ వట్టివేళ్లతో కలిపి ఉడికించి గోధుమ పిండిని, నెయ్యిని కలిపి పరాఠాల మాదిరిగా చేసుకొని తింటూ ఉంటే లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇంకొక అమేజింగ్ ఉపయోగం దీనికి ఉంది. బాలింతల్లో తల్లిపాలు తగ్గిన సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. 1/2 టీ స్పూన్ మెంతుల్ని గోధుమతో కానీ బియ్యంతో కానీ పాయసంలాగా వండి రోజు తింటూ ఉంటే బాలింతల్లో తల్లిపాలు పెరుగుతాయి. అలాగే కామన్గా కనిపించే మేజర్ ప్రాబ్లం అశక్తత, లైంగిక బలహీనత. ఇలాంటప్పుడు 1 టీ స్పూన్ మెంతుల్ని నూరి పొడి చేసి 1 కప్పు నీళ్ళకి వేసి ఉడికించి తీసుకుంటూ ఉంటే లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇంకోటి కాస్మెటిక్ ప్రాబ్లం, ముఖం మీద నల్ల మచ్చలు, ముడతలు ఇలాంటి సందర్భాల్లో కూడా మెంతులు ఉపయోగపడతాయి. తాజా మెంతి ఆకుల్ని ముద్దగా నూరి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి పూసుకొని ఉదయం పూట వేడి నీళ్ళతోటి కడుక్కుంటూ ఉంటే ముఖం మీద నల్ల మచ్చలు, ముడతలు తగ్గుతాయి. ఇంకొక ప్రాబ్లము ఈ చీమగడ్డలు, అలాగే వాపులు తయారవటం. ఇలాంటప్పుడు మెంతి ఆకుల్ని నూరి వేడి చేసి సెగగడ్డల మీద, వాపుల మీద పట్టుగా వేసుకుంటే చీమగడ్డలు పగిలి త్వరగా రిలీఫ్ వస్తుంది. అలాగే వ్రణాలు, పుండ్లు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ మెంతులు ఉపయోగపడతాయి. మెంతుల్ని ముద్దగా నూరి చీమగడ్డల మీద, పుండ్ల మీద, వ్రణాల మీద పూసుకుంటూ ఉంటే త్వరగా మానుతాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం మీరు దృష్టిలో ఉంచుకోవాలి, దీన్ని గమనించాలి. మీరు
గర్భిణీ స్త్రీలు మెంతుల్ని వాడకూడదు గర్భంతో ఉన్నప్పుడు. ఎందుకంటే మెంతులతోటి గర్భిణీల్లో అబార్షన్ రిస్క్ పెరుగుతుంది. మెంతుల్ని ఎక్కువ మొత్తాల్లో వాడితే ఇది ఇనుము విలీనాన్ని కూడా అడ్డుకోవచ్చు. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని మెంతులని ఆహార ఔషధం కింద వాడే సందర్భంలో మీరు గుర్తుంచుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.